హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతి ఇన్వెన్షన్స్. ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ చికెన్తో మనందరం కూడా చాలా రకరకాల రెసిపీస్ తయారు చేస్తాం కదా. అలాగే నేను గోంగూర చికెన్ తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని ఉప్పు, కారము, పసుపు, అలాగే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఒక టమాటో, పచ్చిమిర్చి ఇవి కూడా వేశాను. దీంట్లోకి మనం మసాలా కోసం ఎక్కువ వాడాల్సిన పని లేదండి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, అలాగే టేస్ట్‌కు తగ్గట్టుగా కారం కూడా వేస్తున్నాను. నేను మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేశాను. అలాగే కూరకు సరిపడినంతగా కారం గూడా వేస్తున్నాను. ఇందాక కొంచెం మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేశాను కదా. కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి, అలాగే 2, 3 స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి, ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా పొయ్యి మీద పెట్టకుండానే మనము రాగా చేత్తో బాగా కలుపుకోవాలనమాట. ఎంత బాగా ముక్కలకి పట్టేస్తే అంత బాగా వస్తుందనమాట. వేసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టుకోవాలి. అలాగే పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వెయిట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి డైరెక్ట్‌గా ఇంకా వేడి చేసుకోవాలనమాట. ఇందులో ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసాం కాబట్టి చికెన్‌లో నుంచి బాగా వాటర్ వస్తుంది. మనం ఎక్స్‌ట్రాగా వాటర్ వేయాల్సిన పని లేదు. చికెన్‌లో వాటర్ అంతా కూడా బాగా డ్రై అయ్యేంత వరకు, బాగా పొడి పొడిగా మనకి ఫ్రై అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టి తీస్తూ దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా, నాకు వాటర్ అంతా అయితే చాలా వరకు ఇంకిపోయింది. ఆయిల్ కూడా పైకొస్తుంది కదా. ఇలా వస్తేనే మనకి చికెన్‌లో ఉన్న నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే మనకి కూర నీసు వాసన రాదనమాట. నేను కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. గోంగూర చికెన్ అన్నాను కదా. అందుకని ఫస్ట్ నేను గోంగూరని వాష్ చేసుకొని ఇందులో కొంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక స్పూన్ దాకా ధనియాలు, ఒక స్పూను జీలకర్ర ఇవి వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. గోంగూర అంటే త్వరగా వాటర్ వచ్చేస్తాయి కదా. ఇది త్వరగానే ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలనమాట. ఇందులో నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎందుకు వేశానంటే ఆల్రెడీ కారం ఉంది కాబట్టి. కానీ ఇది గోంగూర కదండీ! కొంచెం పుల్లగా ఉంటుంది గాబట్టి కొంచెం ఎక్కువ బాగా వేసుకోవాలి. కారం పడితేనే బావుంటుంది. ఇదంతా చూడండి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇది బాగా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకోవాలనమాట. కొంత గార్లిక్ కూడా వేసుకొని ఒక 10 రెమ్మల దాకా నేను వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకిప్పుడు గోంగూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసి మనం పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ పక్కన చూసారా చికెన్‌లో అయితే వాటర్ అంతా ఇంకిపోయి నాకు ఆయిల్ పైకి తేలింది కాబట్టి, ఇప్పుడు ఈ టైంలో గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే చూస్తున్నా ఒకసారి మొత్తం అంతా కలిపెట్టుకొని, తర్వాత గోంగూర యాడ్ చేసుకుంటాను. మొత్తం చికెన్ అంతే ఇట్లా పొడి పొడిగా రావాలన్నమాట. అలాగే వాటర్ ఉంటే గనక కూర అయితే నీసు వాసనొస్తుంది కాబట్టి, మీరు వాటర్ లేకుండా చూసుకోవాలి. నేనైతే గోంగూర వేశాక కూడా ఒక 5 నిమిషాలన్నా సరే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే గోంగూర ఫ్లేవర్ అంతా కూడా చికెన్‌కి బాగా పట్టిద్ది కాబట్టి, మనము ఒక 5 నిమిషాలన్నా ఫ్రై చేసుకున్న తర్వాత, మనకి లిక్విడ్‌గా కావాలి కాబట్టి, కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి, నేను అయితే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నాను. మన దగ్గర ఉన్న క్వాంటిటీకి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. నేనైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా చూసారా, 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈలోపు చికెన్‌కి బాగా గోంగూర అంతా మసాలా కూడా బాగా పట్టేస్తుంది కదా. ఈ గోంగూర చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ, నాకు ముక్క గూడా చూసారా బాగా ఉడికిపోయింది కదా. నేను ఇప్పుడు ఈ టైంలో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేశాను. ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఈ క్వాంటిటీకి ఇట్లా సరిపోతుంది కాబట్టి వాటర్ వేసుకొని బాగా దగ్గరికొచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకి చాలా కమ్మగా చాలా బావుంటుందండి. మనము గోంగూర పచ్చడి చేసుకుంటాం గదా. చికెన్ కర్రీ చేసినప్పుడు లేదా బిర్యానీ చేసినప్పుడు ఇలా గోంగూర చికెన్ కాంబినేషన్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషను. చూసారా ఆయిల్ కూడా బాగా పైకి తేలింది గాబట్టి నాకైతే ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే 90% అయితే కుక్ అయిపోయింది.
నేను ఇందులోకి చివరి లాస్ట్‌గా గరం మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే అంతేనండి. గోంగూర చికెన్ కర్రీ చాలా మంచి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గరం మసాలా వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. గోంగూర చికెన్ ఈ స్టైల్‌లో నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను చాలా రకాలుగా ట్రై చేశాను కానీ నచ్చలేదు. ఈ స్టైల్‌లో అయితే చాలా బాగా టేస్టీగా అనిపించింది. నీసు వాసన లేకుండా చాలా బావుంది. చూసారా ఆయిల్ గూడా పైకొచ్చింది కాబట్టి అంతే గోంగూర చికెన్ రెడీ. చాలా కమ్మగా ఉండే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వ్యూవర్స్ చూసారు కదా! మీకు నచ్చితే ఈ స్టైల్‌లో చేసి చూడండి. చాలా బావుంటుంది.